హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని ఫ్యాషన్ డిజైనర్స్. నేను మీ పావని. ఈరోజు మీకు 7 ఇయర్స్ పాపకి లాంగ్ బ్లౌజ్ డిజైనర్ మోడల్లో చూపిద్దాం అనుకుంటున్నా. కటింగ్ చెప్తా. ఫస్ట్ బాడీ లెంత్ తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. ఖర్చుకి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. సంక డౌన్ తీసుకోవడానికి కూడా 5 ఇంచెస్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఎల్ యాంగిల్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నా. చెస్ట్ సైజ్ వచ్చేసి 27 ఇంచెస్. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 6.5 ఇంచులు వస్తుంది. దానికి ఖర్చు 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 24 ఇంచులు లూజు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఎలివెన్స్ పెట్టుకోవాలి. నడుము దగ్గర కిందకి రాకుండా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సంక రౌండ్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుని కొంచెం ఒక 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. రన్నర్తో మార్క్ చేస్తున్నాయి ఇప్పుడు. అంటే అటువైపున కూడా సేమ్ మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట. 2 సైడ్స్ ఈక్వల్ మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు సెంటర్ డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నా. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా. సేమ్ కింద కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. దీనికి కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుని డాట్కి ఇంత ప్లేస్ అని చెప్పి తెలియడం కోసం మళ్ళీ రన్నర్తో మార్క్ చేస్తున్నా. 2 సైడ్స్ ఈక్వల్ డాట్స్ వస్తాయి మనకి. రన్నర్ వల్ల ఈజీగా మనం మెజర్ చేసుకోకుండా మార్కింగ్ వేసేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ తీసుకుందాం. ఈ డిజైన్లో ఏంటంటే నెక్ చిన్నగా వచ్చింది. పాప సైజు కంటే కూడా మనకు కావాల్సిన సైజు కంటే చిన్నగా వచ్చింది. సో నేను అది నెక్ కట్ చేసేస్తాను. దీంట్లోని 2 ఇంచెస్ మార్క్ తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్. అది డిజైన్లో ఎందుకో నెక్ చిన్నగా అనిపించింది. సరిపోదేమో అని చెప్పి నేను చేంజ్ చేస్తాను అనమాట. మార్క్ చేసి చూస్తే అంత సరిపోదు అనిపించి నేను ఇంకా నార్మల్ నెక్ కింద కట్ చేసేస్తున్నా. దాన్ని డిజైన్ తీసేస్తాను. అక్కడ స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. అది ఇప్పుడు రౌండ్ అయితే షేప్ వేస్తున్నా కానీ క్యాన్వాస్ మీద కట్ చేసుకుని అది పెడతాను అనమాట. దీని మీద కట్ చేసేసుకున్నాను. ఇది నేను ఫ్రేమ్ చూసుకోలేదు పెట్టేటప్పుడు, కొంచెం సైడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం వీడియోస్లో కొంచెం ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసుకుని మంచిగా ప్రొవైడ్ చేస్తాను వీడియోస్. చూసుకోలేదు, కటింగ్ అయిన తర్వాత చూసుకున్నాను నేను. ఇది మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా టేప్ యూస్ చేసి అంత అవసరం ఉండదు ప్రతిసారి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని బ్యాక్ది కూడా వేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్కి.
జస్ట్ ఏంటంటే బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసామో బ్యాక్ది కూడా అలాగే కట్ చేస్తాం. జస్ట్ ఒక 1/2 ఇంచు ఉక్సులు తాళ్ళు కుట్టుకోవడానికి స్టిచ్చింగ్ అలవెన్స్ పెట్టాలన్నమాట. బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ వీడియోలో చూదురు కానీ మీరు. ఇలా నా వీడియోస్ అన్నీ చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. బ్యాక్ది కూడా స్టిచ్ చేసేటప్పుడే నెక్ తీసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందు ఏం తీసుకోవట్లేదు. సేమ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే సేమ్ ఈక్వల్ సైజ్ వస్తాయి. అవి రన్నర్ మార్క్ చేసేసుకుంటున్నా. డాట్స్ అనేవి మాత్రం ఎప్పటికప్పుడే పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే సంక దగ్గర కొంచెం ఒక్క 1/2 ఇంచు లోపలికి వస్తే ముడత రాకుండా ఉంటుంది. ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చి పఫ్ టైప్ వచ్చి బార్డర్ వస్తుంది చేతికి. ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకుందాం. ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే ముందే కట్ చేసేసుకుంటే మెజర్మెంట్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ కావాలి. దానికి కింద పైన కలిపి పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వరకు లెంత్ మార్క్ చేసుకుంటున్నాం. సంకడ తీయడానికి ఈక్వల్గా రావాలంటే సేమ్ ఆపోజిట్ వైపు కూడా సేమ్ అంతే పెట్టుకుని 3 ఇంచులు డౌన్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ చెస్ట్ సైజ్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటే కరెక్ట్గా షోల్డర్ నుంచి జాయింట్ వేయడానికి హ్యాండ్కి కరెక్ట్ లెంత్ వచ్చేస్తుంది విడ్త్. ఇప్పుడు చెయ్యి లూజ్ తీసుకుంటున్నా. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయడం రాని వాళ్ళకి తర్వాత వేరే వీడియోలో మంచిగా హ్యాండ్ ఎలా కట్ చేయాలన్నది చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేస్తా. షోల్డర్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోవాలి హ్యాండ్కి సెంటర్లో. ఇప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి కొంచెం డీప్ తీయాలి. అది ఒక 3/4 ఇంచ్ అయితే సరిపోతుంది. ప్రాపర్ హ్యాండ్ కటింగ్ది నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఈజీ అయిపోతుంది అది. ఇప్పుడు ఈజీగా ఎవరైనా కట్ చేయొచ్చు మంచిగా షేప్తో. ఇది పెప్లం టైప్ వస్తుంది, కింద పెటల్స్లా పెట్టాలి. ఇవి ఎలా తీసుకోవాలి అన్నది చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా చెప్తాను, అర్థం చేసుకోండి. అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్. అందులో ఆల్రెడీ బాడీకి మనం 12 ఇంచెస్ తీసుకున్నాం.
టోటల్ లెంత్ నుంచి బాడీ లెంత్ మైనస్ చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్కి మళ్ళీ స్టిచ్చింగ్ అలవెన్స్ ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి. 8 ఇంచెస్ కింద లీఫ్ మోడల్లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడడానికి పెప్లం టైప్లో ఉంటుంది కానీ కింద పెటల్స్లో వచ్చి మంచి డిజైనర్ వేర్లో బాగా అనిపిస్తుంది ఇది డిజైన్. ఇప్పుడు ఆ పెటల్స్ ఎన్ని తీసుకోవాలన్నది ఏంటంటే 24 ఇంచెస్ నడుము ఉంది, దానికి ఖర్చు 8 ఇంచులు యాడ్ చేసాం, అంటే టోటల్ 32 ఇంచెస్. ఈ 32కి నేను ఒక 10 పెటల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే 32 డివైడెడ్ బై 10 తీసుకుంటే 3.2 ఇంచెస్ వస్తుంది మనకి. దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి, అది కూడా స్టిచ్చింగ్ అలవెన్సే, అంటే టోటల్ 4.2. ఇప్పుడు ఆ పెటల్ ఎంత అనేది చూపిస్తా. ఇలా స్క్వేర్గా ఒక పీస్ తీసుకుందాం. ఫస్ట్ మనకి 7 ఇంచెస్ అసలు ఉండాలి, ప్లస్ స్టిచ్చింగ్ అలవెన్స్ కూడా ఉండాలి. రఫ్ ఏదైనా ఉన్నా ముందే ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకుందాం, క్లియర్గా ఉంటుంది, షేప్ బాగా వస్తుంది కటింగ్ చేసుకునేటప్పుడు. ఫోర్ 4.2 ఇంచెస్ అని చెప్పాను కదా ఇందాక, దానికి మళ్ళీ పెటల్లోనే చిన్న రఫల్స్ పెడతాం. సో దానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు పైనుంచి కిందకి అసలు 7 ఇంచెస్, స్టిచ్చింగ్ అలవెన్స్ 1 ఇంచ్ యాడ్ చేసాం. దీన్ని ఇప్పుడు మంచిగా ఒక లీఫ్ లాగా షేప్ తీద్దాం. మనం డ్రా చేసుకునే విధానాన్ని బట్టి కూడా డిజైన్ మనకి అవుట్లుక్ వస్తుంది. మంచిగా షేప్ డ్రా చేస్తే ఏంటంటే బాగా కనిపిస్తుంది చూడడానికి, స్టిచ్ చేసినప్పుడు కూడా మనకు కన్వీనియంట్ ఉంటుంది. మనం తీసుకుందామని 10 పీసెస్ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ప్రతిదానికి మాత్రం డాట్స్ అన్నవి కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది సెంటర్ పార్ట్ వల్ల ఏంటంటే మనం రఫల్స్ పెట్టేటప్పుడు ఈక్వల్గా వస్తాయి. లైక్ ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా 4.2 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. అలా మొత్తం మనకు కావాల్సిన 10 పీసెస్ తీసేసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్కి అయితే నాకు 1.5 మీటర్ క్లాత్ పట్టింది 7 ఇయర్స్ పాపకి. లైనింగ్ కూడా సేమ్ అంతే తీసుకున్నా, 1.5 మీటరే. పైన హాఫ్ పట్టు 1.5 తీసుకున్నా, దానికి ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత రిమైనింగ్ మెటీరియల్ అంతా ఇలా పెటల్స్కి యూజ్ చేశాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ని. పార్టీ వేర్ డ్రెస్సెస్, డిజైనర్ బ్లౌజెస్ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర. అవన్నీ కూడా మీకు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకొంచెం క్లారిటీగా వీడియోస్ తీసి పెడతాను నెక్స్ట్ టైం వీడియోస్లో. కొంచెం ఈసారి ఫస్ట్ వీడియో ఇది నాది. నెక్స్ట్ టైం మంచిగా నేను చూసుకోలేదు, ఇది ఫ్రేమ్ది ఫస్ట్. మనకి ఇలా కావాల్సిన పీసెస్ అన్నీ మొత్తం 10 పీసెస్ కావాలి ఎగ్జాక్ట్గా. ఈ డ్రెస్ వేసుకున్నాక పాప చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇలా 10 పీసెస్ తీసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ని కట్ చేసేద్దాం లైనింగ్ మీద పెట్టేసి. నేను చేసే వీడియోస్కి మీరు ఏమైనా మంచి మంచి సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి.
మెటీరియల్ని ఎలా పడితే అలా వేసేసుకుని ఎక్కడ పడితే అక్కడ తీసేస్తే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, మనకి కావాల్సినంత కూడా కన్వీనియంట్గా రాదు. ప్రాపర్ వేలో ఫోల్డింగ్ వేసుకుని మెటీరియల్ వేస్ట్ కాకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసే ముందే 1-2 సార్లు ఆలోచించుకుని ఏది ఎక్కడ, ఏ పార్ట్ ఎక్కడ వేసి కట్ చేస్తే బాగుంటుంది అన్నది కొంచెం ఒక 2 మినిట్స్ ఆలోచించి చేసుకోవడం వల్ల మెటీరియల్ వేస్ట్ అవ్వదు మనకి. ఒరిజినల్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు ఒరిజినల్ కట్ చేసే దానికంటే లైనింగ్ క్లాత్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండేలా చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఒక స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు అయినా కొంచెం నీట్గా వస్తుంది ఫినిషింగ్. సేమ్ ఇదే పెటల్స్కి లైనింగ్తో పాటు ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీనికి డిజైన్ అంతా పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్కి పఫ్ పెట్టడానికి కట్ చేస్తున్నా. ఉన్న స్లీవ్ విడ్త్ కంటే కూడా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. బాటమ్ బార్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసేసుకుంటున్నా. మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాక ఉన్న క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 5 ఇంచెస్ ఏమో లూజింగ్ పెట్టుకుని పఫ్ కోసం, అది బుట్ట చేతుల్లాగా క్లాత్ ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నా. ఇలా ఎడ్జ్కి వేసుకుని ముందు కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పటికి ఇంకా మళ్ళీ క్లాత్తో పని లేకుండా A to Z అన్నీ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. పద్దాకా మెటీరియల్ తీసుకోవడం, కట్ చేసుకోవడం ఇదంతా టైం వేస్ట్. క్లాత్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కింద పీసులు పైన పీసులు అన్నీ ఈక్వల్గా ఉండేలా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని. వాళ్ళకి మేబీ హెల్ప్ అవ్వచ్చు. ఇంట్లో ఉండి కూడా లేడీస్ అందరూ కూడా టైంపాస్గా కూడా కుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న మిషన్ ఉంటే చాలు. ఇలా 10 పార్ట్స్ రెడీ చేసేసుకుని ఒరిజినల్ లైనింగ్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్ హ్యాంగింగ్కి థ్రెడ్ పెడుతున్నాను. థ్రెడ్కి వచ్చేసి కావాల్సినంత లెంత్లో క్రాస్లో తీసుకుంటే బాగా వస్తుంది థ్రెడ్ అన్నది. అదొక 20 ఇంచెస్ థ్రెడ్ క్రాస్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది.
లాంగ్ స్కేల్ ఉంటే లాంగ్ స్కేల్తో తీసుకోండి, బాగా అనిపిస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ హుక్స్కి తీసుకుంటున్నాను, కాజా పట్టీకి. దేనికి అది క్లియర్గా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోండి, క్లాతులు అనేవి కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా క్రాస్లో తీసుకోవాలన్నమాట హ్యాంగింగ్ థ్రెడ్కి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, నీట్గా వస్తుంది థ్రెడ్ అన్నది ఒకటే సైజులో. థ్రెడ్ ఎప్పుడు కూడా సింగిల్ పైపింగ్ థ్రెడ్ది పాదంతో పెట్టి కుడితే బాగా లుక్ వస్తుంది, రౌండ్గా వస్తుంది కూడా కుట్టినప్పుడు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది థ్రెడ్ పెట్టి. ఫోర్ బై 4 ఇంచ్ హ్యాంగింగ్ బెల్ట్కి కట్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.